ఇక్కడ ఇదిగో కొద్ది నాయసరా కొద్ది సైడ్ ఉండండి, కొద్ది ఇరికేదండి అంకాల కొద్ది నువ్వు కూడా ఎనికిరా సైడ్ కొద్ది ఎనుక్కుండి ప్రాక్టికల్ శుభాలు చేస్తున్నాను. మన మార్చర్ల ఎమ్మెల్యే గారు శ్రీ జోలకుట్టి బ్రహ్మరెడ్డి గారు ప్రేమతో మన సంఘాన్ని చేస్తున్నారు. ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారి యొక్క 75వ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ చేయడానికి అందరూ ఇష్టపడుతున్నాం. ఇక్కడ పెద్దలు ఉన్నారు ప్రార్థన చేసి దయచేసి మాట్లాడదు. ఏఎల్సి దుర్గి ప్యారిస్ చర్చిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాచర్ల ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత శ్రీ జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి చర్చి తరఫున, సంఘస్థుల తరఫున, గ్రామ పెద్దల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా. నిజంగా ఈ నియోజకవర్గాల్లో 2 విశేషాలు ఉన్నాయన్నా. ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి కాలం నిజంగా భగవంతుని ఆశీస్సులు కూడా ఉన్నాయన్నా. గుడ్ ఫ్రైడే అంటే 40 దినాలు సిలువ కష్టాలు, బాధలు, త్యాగాలు, ప్రపంచ మానవాళి కోసం క్రీస్తు ఈ లోకంలో ఒకడు కొత్తగా జన్మించటమే కానీ పాప క్షమాపణ, మంచి మార్గం, పవిత్రత, పరిశుద్ధత ఉండాలని యేసుక్రీస్తు ఆ రోజే కన్యక గర్భవతి కుమారుడి కన్ను అతనికి హిమాలయుని పేరు పెట్టుబడదు అని చెప్పిన విధంగానే క్రిస్మస్ దినాన్న జన్మదిన వేడుకలు జరుపుకుంటామన్నా. మీ అందరికీ మనందరికీ తెలిసిందే అన్న. ఈస్టర్ పండుగ కన్నా ముందు గుడ్ ఫ్రైడే అంటే శిలువ మరణం, మానవాళి పాపులని పవిత్రులుగా చేయడానికి తన శిలువపై రక్తాన్ని చిందించే రోజన్న. నిజంగా ఈ మానవాళి కోసం భగవంతుడు రక్తాన్ని చిందించాడన్నా. అదే రోజు మీరు మీ జన్మదినం కావడం నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నామన్నా. ఎందుకంటే 20 సంవత్సరాలు అన్ని రకాలుగా ఇబ్బందులు కూరినటువంటి ఈ నియోజకవర్గానికి నిజంగా మీరు జన్మదినం కావడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నామన్నా. తర్వాత ఈరోజు అనగా ఈస్టర్ పునరుద్ధాన దినం, చనిపోయి తిరిగి లేచిన రోజు. మానవాళిని రక్షించడానికి ఒక మార్గదర్శకుడు నేను ముందుగా వెళ్ళి మీకు మార్గాన్ని చూపిస్తానని ఆ రోజు భగవంతుడు ఏ విధంగా అయితే శిలువ మరణం పొంది పునరుద్ధానం లేచాడో అలాంటి రోజు నిజంగా బాబు గారు ఈ దేశ ప్రజల కోసం నిజంగా ఈ రోజు ఆయన జన్మదినం రావడం
నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నామన్నా. అందులో భాగంగా ఈస్టర్ పర్వదినం, బాబు గారి జన్మదినం నిజంగా మా జన్మ ధన్యమైందని మేము అందరం భావిస్తున్నామన్నా. అటువంటి తరుణంలో ఏళ్ల తరబడి వివక్షతను ఎదుర్కొని విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగంలో వెనుకబాటు గురైన ఈ వర్గాల కోసం ఎస్సీ వర్గీకరణ చేసి నిజంగా మా జీవితాల్లో వెలుగు నింపినటువంటి గొప్ప మనసుల నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నామన్నా. ఎస్సీ వర్గీకరణ చేసి ఈ రోజు జాతికి విముక్తి చేశాడు. యేసుక్రీస్తు మానవాళి పాపం విముక్తి కోసం శిలువ మరణం పొంది పునరుద్ధాన దినం, బాబు గారి జన్మదినం, ఎస్సీ వర్గీకరణ చేసి ఈ జాతిని విముక్తి చేసినటువంటి పర్వదినంగా భావిస్తూ ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో బాబు గారు ఘనంగా జరుపుకొని ఈ వర్గాల పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధిని మరొకసారి స్మరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. వాళ్ళకి ఇబ్బంది మనకు కూడా ఫ్రీగా ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో భారతదేశ చరిత్రలో ఒక చీఫ్ మినిస్టర్గా తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. సంస్కరణవాదిగా భావితరాల భవిష్యత్తుని మరి ఎప్పటికప్పుడు కూడా ఆలోచిస్తూ అడుగులు వేస్తూ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలోని నిలిపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సోదరులందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వర్గీకరణ అనేది ఏ వర్గానికో వ్యతిరేకమైంది కాదు. ఒక సమన్యాయం కోసం, ఒక సౌభ్రాతృత్వం కోసం 2 కులాలు అనాదిగా వాటి కోసం కొట్టుకోకుండా అన్నదమ్ములు ఏ విధంగా అయితే ప్రశాంతంగా మరి ఎవరి ఇదిని వాడు పంచుకుంటారో, ఎవరి ఆస్తిని, ఆ విధంగా ఎక్కువ కాలం కులాల మధ్య పోరాటం ఉండకూడదనే ఒక ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు సాహసోపేతంగా ఈ వర్గీకరణ బిల్లును తీసుకురావడం అనేది మరి క్రైస్తవ సోదరులందరూ కూడా ఈరోజు మానవ సోదరులు కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ రోజులు ఈ వర్గీకరణను సాగదీయటం వలన ఒక కులం మీద ఒక కులానికి ద్వేషం ఏర్పడే పరిస్థితి. సమాజంలో అందరూ కూడా కలిసి మెలిసి ఉండాలి, అప్పుడే సమాజం బాగుంటుందనే ఒక ఆలోచనతో వర్గీకరణ బిల్లును తీసుకొని వచ్చారు. అలాగే మొన్న మరి ఆత్మకూరు మన మండలం అందరం వెళ్ళాం బాబు గారి దగ్గరికి. 3 సంవత్సరాలు వైసీపీ అరాచక పరిపాలన వలన గ్రామాలు వదిలిపెట్టి పారిపోయిన పరిస్థితుల్ని మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కదిద్దటమే కాదు, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ గృహ నిర్మాణంతో పాటు ఆర్థిక సాయంతో పాటు భవిష్యత్తులో వాళ్ళకు జీవన ఉపాధి కల్పించడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ సభాముఖంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఏ మతమైనా ఏ కులమైనా అన్నిటి మతం అనేది ఒక జీవన విధానం మాత్రమే, కుల విద్వేషాలని రగిలించేది కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరూ కూడా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి
ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం ఎన్ని కష్టాలున్నా, ఎంత ఆర్థిక లోటు ఉన్నప్పటికీ మళ్ళీ పట్టాలు ఎక్కుతుంది. శరవేగంతో ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుంది. ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేయబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి గొప్ప నాయకునికి మరి ఆ భగవంతుడు, ఆ జీసస్ ఆయురారోగ్య ఐశ్వర్యాలని, ఈ రాష్ట్రానికి సేవ చేసే శక్తిని మరి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఈ పర్వదినాన నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమడా, మహిళ మహేశ్వరాజా జీవాలు బతుకున్నారు. గడిచిన సంవత్సరం మా ప్రవేశపడి నుంచి మా స్వాతంత్ర ఇష్టపడినట్టు మీరు ఎక్కడెక్కడ కాపాడుతున్నారు. ప్రత్యేకించిన సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 70వ జన్మదినోత్సవ వేడుక జరుపుకుంటున్న ప్రభావం ఈ కార్యక్రమం అంతా కూడా మహిమాంతంగా తెప్పించిన ప్రభావం ఈ కుమారుడు నుంచి ఆయుష్ నుండి ఆరోగ్యంగా ఇచ్చేది. ఇక మా రాష్ట్రాన్ని మా ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుండగా ఈ జ్ఞానం నింపండి. మా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా నీ విడుదల నిర్వహిస్తున్నందుకు నీకు నా తండ్రి వాడుతున్నారా మీరే మహిళ. అదేవిధంగా మా మార్చల్ ఎమ్మెల్యే గారు శ్రీ జోడపెట్టి బ్రహ్మరెడ్డి గారు ఉన్నారు. ఈ కుమార్తె రక్షించాయా వారి ఆగ్రహం మా ప్రభావ ఈ మార్చల మన కొంత కూడా అంతగా ముందుకు సాగుతుందా ఈ కుమార్తె ప్రభావ వారికి ప్రభావం మీరు మహిళ వచ్చేవాడి మా ప్రభావ మరి మా యొక్క ఈ గ్రామ నాయకుడిని అతను కూడా ఆలోచించున్నాను. ఈ కార్యక్రమంలో మీరు సహాయం చేసి మహిళని మరోసారి ఈ కుమారుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుర్వేది మీరే మహిళని ఏసయ్య పరిశుద్ధనామ అడిగి మీరు పాల్గొన్న తండ్రి ఆమె తండ్రి కుమారుడు పరిశుద్ధ ప్రియగా దేవుని సదాకాలం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారు సదాకుడిని నడిపిస్తున్నారు. ఆమె ఇట్లాంటి వచ్చి ఇక్కడ అంటే మేడం